అనుదిన స్తుతి. కీర్తనల గ్రంథం నుండి 1000 స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలాన దేవుని నామ స్తుతితో ప్రారంభించుకుందామా? సియోనును రక్షించు దేవా స్తోత్రములు. కీడు చేయు వారి పట్టు నుండి విడిపించు దేవా స్తోత్రములు. నిరీక్షణాస్పదమైన దేవా స్తోత్రములు. గర్భవాసి అయినది మొదలు ప్రాపకుడవైన దేవా స్తోత్రములు. తల్లి గర్భముల నన్ను ఉద్భవింపజేసిన దేవా స్తోత్రములు స్తోత్రములు. దావీదు మహారాజు బాల్యం నుండి వృద్ధాప్యం వరకు దేవుడు అనుగ్రహించు సహాయంను వివరించుతున్నాడు. కీర్తనకారుడు తన ప్రస్తుత బాధల నుండి ఇంకా ముందు రాబోయే శ్రమల నుండి విడిపింపుమంటూ ప్రార్థిస్తున్నాడు. కీర్తనకారుడు తన జీవితకాలమంతా యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడని, బాల్యం నుండి గర్భవాసి అయినది తల్లి గర్భం నుండి అనే మాటలు తెలియజేస్తున్నాయి. అతని జీవిత బాధలు, శ్రమలను బట్టి కీర్తనకారుడు దేవుని పట్ల, దేవుని ఎడల నిరీక్షణ కోల్పోలేదు. మనము అలాంటి నిరీక్షణ కలిగి ఉందామా? ప్రార్థించుకుందామా? కృపా కనికరమగల దేవా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. దావీదు మహారాజు బాల్యం నుండి అతను ఎదుర్కొన్న బాధలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మళ్ళా తనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. దేవుని సహవాసం కొరకు కాంక్షించుచున్నాడు. కాబట్టి తనకున్న నిరీక్షణను కోల్పోలేదు. అలాగే మా జీవితాల్లో కూడా నాయన, మేము మీ పట్ల విశ్వాసాన్ని కోల్పోకుండా నిరీక్షణ కలిగి ఉండేవారముగా ఉండులాగున కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.